కొత్తగా బిజినెస్ చేసి నిలబడాలనుకున్న వాళ్ళకి ఈ నైటీ చూసి దీనికి ఇంకా ఏం చేస్తే ఇది కొత్త మోడల్ అవుతుంది, దీన్ని ఇంకా కొత్తగా ఏదైనా క్రియేట్ చేసామంటే ఇది ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్ముకోవడానికి ఉంటుంది కదా. మీకు నిజంగా నిలబడాలి, దీంట్లో మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని అనిపించింది అనుకోండి, దయచేసి బయట ఎక్కడ నైటీలు కొనొద్దు. అంటే నా ఉద్దేశం మోడల్ వేసేసిన నైటీలు కొనొద్దని. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బిట్లు కొనుక్కోండి, క్లాతులు విడిగా కొనుక్కోండి. క్లాతులు కొనుక్కొని మీకు చుట్టుపక్కల, మీకు రాకపోతే కనుక మీకు చుట్టుపక్కల ఖచ్చితంగా ఎక్కడో దిక్కిన బొట్టెక్కలు ఉంటాయి, చిన్న చిన్న మిషన్ కుట్టేవాళ్ళు. ఎక్కడో దిక్కిన ఏదో మూల ఈ నైటీ చూస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఈ నైటీ చూసాం, నా చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. ఇప్పటికీ సేల్ అవుతుంది ఇది. అంటే ఎందుకు సేల్ అవుతుందంటే ఈ మోడల్ పెద్ద ఏదో సూపర్ మోడల్ అని కాదు, తక్కువలో దొరుకుతుంది కాబట్టి. మీకు రాకపోతే చుట్టుపక్కల కుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, బొట్టెక్కులు అని అయ్యని ఇయ్యని చాలామంది ఉంటారు. అమ్మ ఇది ఆల్రెడీ ఇది నా దగ్గర ఉన్న నైటీ, సేమ్ ఇలాగే దీంట్లో ఏదో ఒక మార్పు చేసి ఒక నైటీ కుట్టివని అడగండి. ఆవిడ తెలివితేటల మేరకు వాళ్ళు ఎవరో ఒకరు ఏదో రకం కుడతారు. అది కొత్తగా మీరు ట్రై చేయండి, కొత్తగా అమ్మడానికి. అవి కొత్తగా వెళ్తాయి. అది వర్కౌట్ అయ్యిందంటే ఆ ఒక్క పీస్ కాస్త ఇంకో 40 పీసులు అవ్వచ్చేమో. ట్రై చేయకుండా ఏది వర్కౌట్ అవ్వదు. ఎవరో క్రియేట్ చేసి మా దగ్గర దొరికేస్తున్నాయి అనుకోవడం కాదు. మనం ఏం చేసాం, మనం కొత్తగా ఏం ఆలోచించాం అనేది చూస్తేనే ఒక లాంగ్ టైం మీకు తిరిగి ఉండదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పలానా ఆయన దగ్గర మోడల్ ఉంటాయి, ఇంకా అసలు మామూలుగా ఉండవు అక్కడ మోడల్స్, తక్కువ రేట్లో వస్తాయని నమ్మకం ముద్ర పడిపోయిందా ఇంకా మీకు తిరిగి ఉండదు. ఇలా ఆలోచించండి, వ్యాపారం ముందుకెళ్తుంది. ఎన్ని సంవత్సరాలైనా ఇదే అమ్ముతానంటే అది ఎంతకాలం నడుతుందో అంతకాలంగా నడుస్తుంది. ఇంకా తర్వాత మనం ఏం చేయలేం, మనం చెప్పడానికి కూడా ఏముండదు.